పంజాబ్ కింగ్స్పై 264 పరుగులు చేసి రికార్డు సృష్టించిన ఢిల్లీ క్యాపిటల్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో మాత్రం ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. హేజిల్వుడ్ 4, భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు తీయడంతో దెబ్బకి ఢిల్లీ బ్యాటర్లు చేతులెత్తేసి 16.3 ఓవర్లలో కేవలం 75 పరుగులకే కుప్పకూలిపోయారు. పవర్ ప్లేలోని 9 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఢిల్లీకి అభిషేక్ పోరెల్ 30 పరుగులతో కాస్త ఊరటనిచ్చాడు. ఈ మ్యాచ్లో బెంగళూరు బౌలర్లు నిప్పులు చెరిగారు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే భువనేశ్వర్, హేజిల్వుడ్ తమ స్వింగ్తో ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేశారు. ప్రత్యర్థిని పరుగులు తీయనివ్వకుండా కట్టడి చేయడంలో ఈ ఇద్దరు చెరో 15 డాట్ బాల్స్ వేయగా స్పిన్నర్ సుయాష్ శర్మ ఏకంగా 20 డాట్ బాల్స్ వేసి దీపక్ చాహర్ రికార్డును సమం చేశాడు. ఢిల్లీ బ్యాటర్లు కనీసం క్రీజులో నిలదొక్కుకోలేక ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ చేరడంతో ఆ జట్టు ఇన్నింగ్స్ పేకమేడలా కూలిపోయింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగళూరు ఏమాత్రం ఇబ్బంది పడలేదు. పడిక్కల్, విరాట్ కోహ్లీ, బెతెల్ దూకుడుగా ఆడటంతో ఆర్సీబీ కేవలం 6.3 ఓవర్లలోనే 1 వికెట్ కోల్పోయి విజయాన్ని అందుకుంది. 81 బంతులు మిగిలుండగానే గెలిచిన ఆర్సీబీ ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యంత వేగవంతమైన ఛేదనను నమోదు చేసింది. ఈ విజయంతో 8 మ్యాచుల్లో 6వ విజయాన్ని దక్కించుకుని ఆర్సీబీ తన జోరును కొనసాగించింది.